మనం కార్తీక పురాణాన్ని వినే ముందు ఒకసారి శ్రీహరిని అలానే పరమశివుని ప్రార్థన చేసుకుని పురాణ శ్రవణం చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవాహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక పురాణము 13వ అధ్యాయము. ఉపనయన విశేషము. వశిష్ఠుడు ఇట్లా తిరిగి చెప్పుచున్నారు. మిథిలాపతి, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు చెప్పినవి నీకు చెప్పుచున్నాను వినుము. ఈ ధర్మములు ఆచరించినచో నరక భయము ఉండదు, జనన మరణాది సంసార బంధములు ఉండవు. కార్తీక మాసంలో కన్యాదానము, నదీ స్నానము, బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము చాలా ప్రశస్తములు. పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనమునకు సమస్త సంభారములు ఇచ్చినచో విశేష పుణ్యము కలుగును. ఎందుచేతననగా ఉపనయనమైన బ్రహ్మచారి చేసిన గాయత్రీ జపము వలన ఈ ద్రవ్యములిచ్చిన దాతకు పంచమహాపాతకములు నశించును. గాయత్రీ జపము, హరిపూజ, శివపూజ, వేద విద్యాదానము చేసినచో వాని ఫలమింతయని చెప్పశక్యము గాదు. 1000 చెరువులు తవ్వించుట, 100 రావి చెట్లు నాటించుట, బావులు 1,000 తవ్వించుట, 100 తోటలు వేయించుట, వీని వలన కలుగు పుణ్యము ఒక్క విప్రబాలునికి ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతు కూడా కావు. ఉపనయనము మాఘ వైశాఖ మాసంలో శ్రేష్టమందురు. అందుచేత కార్తీక మాసములో విప్రబాలునికి ఉపనయనము చేయింతునని వాగ్దానము చేసి తర్వాత ద్రవ్యములు ఇయ్యవలను. దీనివలన అనంత ఫలము కలుగుతుంది. ఇతరుల ధనముతో తీర్థయాత్రలు, పూజలు, సంతర్పణములు చేసినచో ఆ ఫలము ద్రవ్యదాతకు చెందును. బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు, పేదవారికి వివాహములు చేయించినను అనంత పుణ్యము కలుగును. కార్తీక మాసములో కన్యాదానము చేసినచో తానే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది వినుము. కన్యాదాన ఫలము. సువీరుని కథ. వంగదేశమునకు రాజైన సువీరుడను వాడు తన దురాచారములచే జ్ఞాతుల వలన రాజ్యము పోగొట్టుకొని అడవులు పాలయ్యను. అతని భార్య సౌందర్యము సౌశీల్యము గలది. వారు అడవిలో నర్మదా నదీ తీరమున పర్ణశాలలో కాపురము చేయుచుండగా ఆమె గర్భవతి అయి ఒక చక్కని కుమార్తెను కనింది. ఆమె పెరిగి 8 ఏండ్ల వయసు గలదయ్యను. ఒకనాడు ఒక మునికుమారుడు నర్మదా నదీ స్నానమునకు వచ్చి ఈ కన్యను చూచి నాకు ఇచ్చి పెళ్లి చేయమని రాజును అడిగాను. అతడు నేను కోరినంత ధనం ఇచ్చినచో నీకు ఈ పెళ్లి చేసేదనని చెప్పెను. మునికుమారుడు తాను చేసిన తపోబలముచే రాజు అడిగిన ధనమును సృష్టించి ఇచ్చెను. రాజు తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేశాను. కుమార్తె మునికుమారునితో వెళ్ళిపోయినది. కన్యాశుల్కముగా వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగములను అనుభవించుచుండెను. ఇట్లుండగా రాజు భార్య మరలా గర్భవతి అయి ఇంకొక ఆడపిల్లను గనెను. అది చూచి రాజు బ్రహ్మానందపడి నేను చాలా అదృష్టవంతుడను, మరలా నాకు కూతురు పుట్టినది, దీనిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి చాలా ధనము సంపాదించవచ్చును అనుకొనెను. ఒకనాడు ఒక యతీశ్వరుడు నర్మదా నదీ స్నానమునకు వచ్చి రాజును చూచి నీవెవరవు, ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు రాజు ఇలా సమాధానమిచ్చెను. దారిద్ర్యముతో సాటి అయిన కష్టము లేదు, నాకు రాజ్యము పోయింది. ఆ దుఃఖముతో కందమూల ఫలాదులు తినుచు ఈ అడవిలో బ్రతుకుచూ ఉండేవాడిని. ఈ అడవిలోనే ఉండగానే నాకొక కూతురు పుట్టినది. పెండ్లి ఈడు వచ్చిన దానిని సమృద్ధిగా ధనము పుచ్చుకొని ఒక బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెండ్లి చేసి ఆ ధనముతో సుఖముగా బ్రతుకుచున్నాను. ఇంకేమి చెప్పమందురు అని అడిగాను. రాజా, కన్యాశుల్కముతో బ్రతుకుచున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావా? అదెంత దోషమో నీకు తెలియనా? దానివలన నరకములో అసిపత్రవనం అని ఒకటి ఉన్నది. దానిలో నిన్ను యమదూతలు పడవేసి బాధింతురు. అంతేకాదు కన్యాశుల్క ధనముతో నీ పితృదేవతలను అర్చించినచో వారు నీకు జన్మ జన్మములందు పుత్ర సంతానము లేకుండా శపిస్తారు. అన్ని పాపములకును ప్రాయశ్చిత్తములున్నవి కానీ కన్యా విక్రయానికి మాత్రము ప్రాయశ్చిత్తము లేదు.
ఇప్పుడు ఈ రెండవ కుమార్తెనైన కార్తీక శుద్ధ విదియ దాటి ముహూర్తములో మంచి వరునికిచ్చి సాలంకృత కన్యాదానము చేయుము. కార్తీక మాసంలో కన్యాదానము చేసినచో గంగాది సర్వ తీర్థాలలో స్నానము చేసిన పుణ్యమును అశ్వమేధాది యాగములు చేసిన పుణ్యమును కలుగును అని చెప్పగా నీచబుద్ధి గల ఆ రాజు పరిహాసముగా లోకమేమి ధర్మమేమి దానమేమి ఫలమేమి ఇవన్నీ మనము కల్పించుకున్నవే. పుత్రులు పుత్రికలు భార్యలు గృహాలు పొలములు ఇవన్నీ మన శరీర సౌఖ్యము కోసమే వచ్చినవే. దీనిని మించినదేదీయూ లేదు. నా రెండవ కుమార్తెను ఎక్కువ ఎవరు ధనమిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేసేదను. పొమ్ము, మీ పని మీరు చూసుకొనుము అని తిరస్కరించెను. కొంతకాలమునకు ఆ రాజు మరణించినాడు. యమదూతలు అతన్ని యమలోకమునకు గొనిపోయి చిత్ర విచిత్ర నరకములలో వేసి బాధించిరి. వానినే కాక వాని 7 తరాల పూర్వులైన పితరులను కూడా నరకములోనే పడవేసి బాధించిరి. సువీరుని వంశంలో వాడే శృతకీర్తి అని ఒకడు కలడు. అతడు 100 యజ్ఞములు చేసి ధర్మపరుడై రాజ్యపాలన చేసెను. మరణానంతరము స్వర్గము నొంది సుఖపడవలసిన అతను సువీరుని పాపకృత్యముచే నరకమునకు పోయి యమధర్మరాజును చూచి, నేను పాపములేమియూ చేయలేదు కదా, పుణ్యములే చేసినాను, నాకు ఈ నరక నివాసమేల కలిగినది అని అడుగగా యముడు, రాజా, నీ వంశంలో పుట్టిన దురాచారుడైన సువీరుని వలన నీకు ఈ దుర్గతి కలిగినది. అతడు కన్యా విక్రయము చేసి మహాపాపం చేసినాడు. పుణ్యలోకాలలో నివసించుచున్న వాని పితరులు కూడా నరకములో పడిపోయినారు. అంతేకాదు ముందు ముందు వారు నీచ జన్మలెత్తబోతున్నారు. సువీరుని రెండవ కూతురు భూలోకములో తల్లి వద్ద పెరుగుచున్నది. నా అనుగ్రహంతో నీవు భూమి మీదకి పొమ్ము. అక్కడ ధర్మవేత్తలైన మునులున్నారు. వారి ఉపదేశములను పాటించి నీవే ఒక యోగ్యుడైన వరుని చూచి కార్తీక మాసములో ఆ కన్యను దానము చేయుము. మీ వంశము వారికి ఈ నరకము నుండి విముక్తి కలుగుతుంది. రాజా, మరి ఒక మాట వినుము. ఎవరికైనాను దానమిచ్చుటకు కూతురు లేనప్పుడు ఒక పేద విప్రుని కుమార్తె పెండ్లికి ధనము ఇయ్యవలెను. అదియూ కానిచో ఆడపిల్లలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి తన బంధువుల పిల్లలను తెచ్చుకొని కన్యాదానము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమున కన్యాదానము చేసినచో అతని వంశమునందలి పితరులందరూ నరకము నుండి పుణ్యలోకములకు పోవుదురు అని చెప్పగా విని శృతకీర్తి నర్మదా తీరమునకు వచ్చి యోగ్యుడైన వీరుని చూచి కార్తీక శుద్ధ విదియ నాడు సువీరుని రెండవ కూతురునకు పెండ్లి నిశ్చయించి కన్యాదానము చేశాడు. అంతేకాక అతడు 10 మంది కన్యలను గోవులను ఇచ్చి దత్తత తీసుకొని వారిని 10 మంది బ్రహ్మచారులకిచ్చి వివాహము చేసెను. ఆ పుణ్యము చేత శృతకీర్తి సువీరులే కాక అతని పితరులను నరకము నుండి స్వర్గమునకు పోయి ఆనందించారు. కన్యా వివాహమునకు ధన సహాయము చేయలేని వారు మధ్యవర్తులుగా ఉండి సంబంధము కుదిర్చి పెండ్లి చేయుటకు సహకరించిన ఇట్టి పుణ్యము లభించును. ఇన్ని పుణ్యకార్యములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. ఇది సత్యము సత్యము సత్యము. ఇది 13వ అధ్యాయము సంపూర్ణం. కార్తీక పురాణాన్ని వినగానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదవలేని వారు, అలానే చదవడానికి సమయం లేనివారు మా ఛానల్ ద్వారా కార్తీక పురాణ శ్రవణం చేయవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా ఈ 30 రోజులు మనం కార్తీక పురాణ శ్రవణం చేద్దాం. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.